కొంతమందికి పునాదులు ఉన్నాయి. మేము కూడా పునాదుల మీదే కట్టబడ్డాము అని అనుకుంటున్నారు, కానీ తేడా పునాదులు ఉన్నాయి కొంతమందికి. ఇది సీనియర్స్కి చెప్తున్నాను నేను. ఈరోజు బాప్తీసం పొందడానికి వచ్చే జూనియర్స్కే కాదు, సీనియర్స్కి చెప్తున్నాను. కొంతమందికి పునాదులు వేయబడ్డాయి, కానీ నకిలీ పునాదులు వేయబడ్డాయి. అవి వెలుచూపులకి పటిష్టమైన పునాదుల్లో బిల్డప్ కనపడుతున్నాయి, కానీ తేడా పునాదులు. అందులో కొన్ని రకాల సిద్ధాంత వైరుధ్యాలు. ఏమండి, వాళ్ళు అనుకుంటున్నారు, దుర్బోధలో ఉండి కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మంచి పునాది మీద ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు బోధలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము అద్భుతమైన పునాది మీద ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ తేడా పునాదుల మీద ఉన్నారని అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేసుకున్న పునాది సరైందిగా లేదు. వాళ్ళకు వేయబడిన పునాది కూడా సరైందిగా లేదు. కానీ ఏం చేద్దాం, వీళ్ళు పరిశోధించరు బైబిల్ని, వీళ్ళు ధ్యానించరు, వీళ్ళు గమనించరు. వీళ్ళు వాళ్ళకి వేయబడ్డ పునాదులనే పట్టుకుని ఊగులాడుతున్నారు, కానీ కొంచెం ఆ ప్రాకారం నుంచి బయటకు వచ్చి బైబిల్ని వ్యక్తిగతంగా ధ్యానించిన అనుభవాలు అయితే వీళ్ళకుండవు. ఉదాహరణకి భాషలు మాట్లాడే విషయం తీసుకుందాం. కొన్ని సంఘాలు ఏం బోధించినాయి అంటే, నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడతావు, నువ్వు భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను పొందనట్టే అని బోధించే సంఘాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడి తీరతావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే భాషలు రావు. మరి అప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు భాషలు రావు కదా, అప్పుడు నేను పరిశుద్ధాత్మను కలిగి లేనా, నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంటుంది. మీరు ఎంతమంది ఉన్నారు ఈ మాట, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు అనే బోధ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి, ఇట్లా కదిలించండి. రైట్, లైవ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఊపుతున్నారు. రైట్, సంతోషం. వినండి, భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా రక్షకుడు, నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అని ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. ఒకటి దించండి. నేను యేసు ప్రభు మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతాను, నేను యేసు ప్రభుని వెంబడిస్తాను, యేసు ప్రభువే నా ఏకైక దైవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, కొంతమంది పొందారు, ఇప్పుడు కొంతమంది చాలామంది పొందడానికి వచ్చారు. రైట్, ఇలా మీరు ఒప్పుకున్నారు, సిద్ధపడ్డారు అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. ఓకే, అందుకు సందేహం లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ వల్లనే తప్ప లేకపోతే ఒప్పుకోడు అని రాస్తుంది. యేసు నా ప్రభు అని ఒకడు ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం దాకా వచ్చాడంటే అతడు పరిశుద్ధాత్మ వలననే ఆ పని చేశాడు, లేకపోతే సాధ్యం కాదు అని మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, మీరందరూ ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఎవరి వల్ల ఒప్పుకున్నారు? మీరు ఆయన ఒప్పిస్తే ఒప్పుకున్నారా, లేదా మీ అంతా మీరు ఒప్పుకున్నారా? లోకంలో పోయి ఒకడు ఒప్పించు, నువ్వు ఒప్పుకోడు. ఒకవేళ మాట వరుసకి ఆయన కూడా ఒక దేవుడు అన్నా, మరి రామ్ బాప్తీసం పొందంటే నేను ఎందుకు వస్తా, పోరా బాబు అంటాడు. కానీ అలా కాకుండా నువ్వు వచ్చావంటే పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చాడు, నిన్ను ఒప్పించాడు, ఇక్కడ దాకా నిన్ను ఆయన రప్పించాడు. ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. ఇకపోతే అభిషేకం, ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములో వారు భాషలు మాట్లాడినట్టుంది. కానీ తర్వాత ఇదే పత్రికలో పౌలు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 12లో ఏమన్నాడో తెలుసా? భాషలు మాట్లాడుట అనేది 9 కృపావరములలో ఒక వరము అన్నాడు. అదే 12వ అధ్యాయము 24వ వచనం నుంచి కిందికి చదివితే 28వ వచనం నుంచి చూస్తే
అందరూ భాషలో మాట్లాడుచున్నారా అని అడిగాడు. అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తలులా? అందరూ బోధకుల? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? అంటే దాని అర్థం ఏంటి? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? లేదు కదా అని పౌలు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? భాషలు అనేది 9 కృపావరములు చెప్పబడినటువంటి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7లో చెప్పబడిన 9 కృపావరాల్లో ఒక వరము భాషలో మాట్లాడుట, మరొక వరం భాషలకు అర్థం చెప్పుట. ఇక్కడ ఏమంటాడంటే కృపావరాలు 9 ఉన్నాయి అక్కడ చెప్పిన చోట. ఆ 9 ఒకళ్ళకి భాషలు ఇవ్వచ్చు దేవుడు, కొంతమందికి విశ్వాసం అనే వరం ఇవ్వచ్చు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే శక్తి ఇవ్వచ్చు, కొంతమందికి బుద్ధివాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి జ్ఞానవాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి స్వస్థపరిచే వరముని ఇవ్వచ్చు. కానీ అందరికీ భాషలు ఇస్తాడని ఉందా? పెద్దగా చెప్పండి. మరి ఇదేందండి అందరికీ పులిమేర? దీన్ని భాష మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ అసలు లేనట్టే నీకు అని బోధిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఏం పునాది? ఇది సత్యమైన పునాదా, పొరపాటు పునాదా? ఏం పునాది ఇది? అందరూ భాషలు మాట్లాడరని పౌలు చెప్పాడు. కొందరికే. నీకు భాషలు మాట్లాడే వరం లేకపోవచ్చు, విశ్వాస వరం ఉండి ఉండొచ్చు నీకు, లేదా స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు దేవుడు నీకు. స్వస్థపరిచే వరం పొందినవాడు ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగిద్ది, కానీ వాడు భాషలు మాట్లాడు. కానీ అతడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నవాడే. సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నారు, ఆయన భాషలో మాట్లాడలా. ఆయన మాట్లాడినట్టు నేను వినలా ఒక మాట. మరి ఆయన ఎంత పరిచర్య చేశాడు చూడండి. మరి పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే అంత పరిచర్య చేశాడా? అంత పరిచర్య చేశాడా పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే? మరి ఆయన భాషలో మాట్లాడట్లేదు అంటే వీళ్ళ లెక్కలో ఇక భక్త సింగ్ గారి సేవ కానట్టే. వీళ్ళ లెక్కలో భక్త సింగ్ గారు ఆత్మ లేనివాడైనట్టే. తప్పు కదా? 9 కృపావరాల్లో భాషల వరం ఒకటి, అర్థం చెప్పే వరం ఒకటి. అవి 2 లేకపోతే స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు, బుద్ధివాక్య జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే విశ్వాసం అనే వరం ఇచ్చి ఉండొచ్చు. ఏదో ఒకటి నీకుండి ఉండొచ్చు. అది దేవుని అభిషేకమై నీకుండొచ్చు. అంతేగాని భాష మాట్లాడితేనే ఆత్మాభిషేకం ఉన్నట్టు, మాట్లాడకపోతే అసలు ఆత్మే లేనట్టు అనే బోధ, ఆ పునాదే సరైంది కాదు. అది సత్య సంబంధమైంది కాదు కాదు కాదు. నేను లేఖనం చూపించి మాట్లాడా. దేవునికి స్తోత్రం. ఇలాగ కొంతమంది పారంపర్యంగా వచ్చినటువంటి పునాదుల్లో కొన్ని తేడా పునాదులు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి చెప్పినా మారట్లా. ఇది కాదు పద్ధతి, ఇది అని చెప్పినా మారట్లా. మారాలి. పునాదులు ఒకవేళ తేడా పడితే సరి చేసుకోవాలి. అర్థమైందా? కొంతమంది విశ్వాసులు ఉంటారు, మంచి విశ్వాసులే, కానీ చిలకరింపు బాప్తీసమే బాప్తీసం అంటారు. చిలకరింపు బాప్తీసం అయితే బాప్తీసం ఇచ్చి యోహాను యేసుప్రభు ఇద్దరు నీళ్ళలోకి ఎందుకు దిగాలి? శుభ్రంగా యేసుప్రభుని ఒడ్డు నిలబెట్టి ఆయన దోషులతో తీసుకొచ్చి 3 దోషులను ఎత్తిన పోతే అయిపోయిందిగా. కానీ బాప్తీసం పొందేటప్పుడు ఆయన నీటిలోనికి దిగి అని ఉంది. ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి వచ్చిందని ఉంది. నీళ్లలోనికి దిగాడని ఉంది, ఒడ్డుకు వచ్చాడని ఉంది. ఏమంటే నెత్తి మీద 3 దోషులు నీళ్లు పోసుకోవడానికి నీళ్ళలో దిగాల్సిన అవసరం ఏముందండి? చూడండి ఏముందో. మత్తయి సువార్త చూసినా చూడండి, లూకా సువార్త చూసినా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడు కిందికి, తొందరగా చూడండి. 3:13. ఆ సమయమున లేకపోతే 15వ వచనం నుంచి చదువు. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు అని ఉంది.
నెత్తి మీద 3 దోశలు నీళ్లు పోపించుకునే దానికి నీళ్ళలో దిగి సగం నడువులా తడవటం ఎందుకండి? 3 దోశలు నెత్తిన పోసుకుంటే అయిపోయేదానికి మనిషి మొత్తం మునగటం దేనికి? నీళ్ళలో పోవటం దేనికి? బట్టలను తడుపుకోవటం దేనికి? అంటే ఏ బాప్తిజం ముందు ఉండొచ్చు? చిలకరింప, ముంచుట. అది అసలు బాప్తిజో అనే పదానికి అర్థమే ముంచుట అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిజం అనే పదానికి అర్థమే ముంచుట అని. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఒప్పుకోరు. శాలేమన్న అంటే అభిమానమే, కానీ శాలేమన్న అమ్మ ముంచుట బాప్తిజమే అసలైన బాప్తిజం అన్నావు అనుకో, ఇక్కడే కొంచెం అదొక్కటి చెప్పకపోతే బాగుండు ఆయన. ఇప్పుడు ఏదో మేము చిలకరింపు పొందాం సరిపోయింది, ఇంకెందుకు సరిపోయింది, అంత వదిలిపెడితే అయిపోయింది కదా అంటే అది వాక్యానుసారమైన బాప్తిజమో కాదు. బాప్తిస్మములో ఒక పోలిక కనపడాలి. ఒక వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేచిన అనుభవం. ఈ 2 అనుభవాలు, నీళ్లలో ముంచబడుట ద్వారా పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేపుట ద్వారా తిరిగి లేచిన అనుభవం, పునరుద్ధానపు అనుభవం. 2 అనుభవాలు ముంచుట బాప్తిస్మంలో కనిపిస్తాయి కానీ చిలకరింపులో కనపడవు. కాబట్టి ముంచుట బాప్తిస్మం సరైన బాప్తిస్మం. అలా తీసుకోండి అన్నాం అనుకో, నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన. అసలు ఎప్పుడుది ఇది? ఏనాటిదంటే పారంపర్యాన్ని చూస్తావా, తాతల నాటిదని చూస్తావా, లేకపోతే వాక్యాన్ని చూస్తావా? దేన్ని చూస్తావు? మరి వాక్యం ప్రకారం నువ్వు పునాదిని సరి చేసుకోవాలి అవసరమైతే, అంతేగాని మొరాయించకూడదు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వేసుకున్న పునాదులు అక్కడే కూర్చున్నారు. అట్లాగున్న పునాదులు ఒకవేళ తేడాలుంటే సరి చూసుకొని సత్య సంబంధమైన పునాది మీద కట్టబడేటట్టు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు జాగ్రత్త పడాలి. ఇది 3వ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలందరూ. ఇది 3వ సంగతి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు కొనసాగాలి. మనం ఏ ఆత్మీయతలో కట్టబడుతున్నాం, ఏ ఉపదేశంలో కట్టబడుతున్నాం, బాప్తిసం విషయంలో మనం ఏం కలిగి ఉన్నాం, యేసుప్రభు దేవత్వ విషయంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. కొంతమంది యేసుప్రభు దేవుడు కాదనే పునాదిలో ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదంటారు. అదేం పునాది? ఇలా తప్పుడు పునాదుల్లో కొంతమంది ఉన్నారు. యేసుప్రభు సంపూర్ణ మానవుడు అన్నది ఎంత నిజమో, ఆయన సంపూర్ణమైన దేవుడు అన్నది కూడా అంతే నిజం. హల్లెలూయా. ఇలాగున సిద్ధాంతపరమైన విషయాల్లో కూడా పునాదులు కాస్త తేడాలుంటే సరిచూసుకొని క్రమపరుచుకొని, సేవకుడు క్రమపరుచుకోవాలి, విశ్వాసులు కూడా క్రమపరుచుకొని ఒక క్రమమైన రీతిలో పునాదులు వేసుకోవాలి. ఎందుకంటే రేపు ఒకడు కట్టిన పని పునాది మీద నిలిస్తేనే బహుమానం అన్నాడు అక్కడ, లేకపోతే లేదు. ఈ విషయాలు కూడా జాగ్రత్త పడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక.